గ్రీకులను పరిపాలించిన అలెగ్జాండర్ ఉన్నాడు కదా. అలెగ్జాండర్ గ్రీకు చక్రవర్తిగా పరిపాలన చేశాడు కదా. తరువాత కాలంలో గ్రీకు రాజ్యానికి అంతియోకస్ ఎపిఫస్ అనే ఒక రాజు పరిపాలనలోనికి వచ్చాడు. అంతియోకస్ ఎపిఫస్ అని ఆయన యూదుల మీద అధికారం చెలాయించాలని, యూదులను తన వశం చేసుకోవాలని, యూదులను భయపెట్టాలని, యూదులకు ఇష్టం లేని పనిని చేసి యూదులకు ఏదైతే వారికి శాపంగా భావిస్తారో ఆ కార్యాలను చేసి వారిని భయపెట్టి వారిని లొంగదీసుకోవాలి అనేది ఆ గ్రీకు రాజు యొక్క ఉద్దేశం. ఎలాగైనా యూదులను భయపెట్టాలి, వారిని నా వైపు తిప్పుకోవాలి అని యూదులు ఆరాధించేటటువంటి దేవుని మందిరంలో యూదులకు అసహ్యమైనటువంటి పందిని వారి దేవాలయంలోనే బలిగా అర్పించడం చేశాడు. దేవాలయంలో పంది బలి అర్పించడం అనేది యూదులకు అది శాపకరమైనటువంటిది. అది ఎపిఫనెస్ అనేటటువంటి ఈ రాజు ఎప్పుడైతే చేశారో యూదులు తట్టుకోలేకపోయారు. కానీ అణిచివేయబడినటువంటి ప్రజలు కాబట్టి, అధికారం అనేది గ్రీకుల యొక్క చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. రెండవది, యూదులకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దేవుడు వారితో మాట్లాడడం మానేసిన తర్వాత, మలాకీ ప్రవక్త తర్వాత దేవుడు మాట్లాడకపోయినా అంతకుముందు మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం అయితే వాళ్ళకు ఉంది కదా. ఆ ధర్మశాస్త్రాన్ని పాటించేటటువంటి వాళ్ళందరూ కూడా, ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా జీవించే వాళ్ళందరూ కూడా సున్నతి చేసుకున్నా లేదా సున్నతి పాటించినా, ధర్మశాస్త్రాన్ని పాటించినా ఇదంతా కూడా ఇదిగో గ్రీకు రాజ్యానికి చట్టవిరుద్ధమైన పని అని చేశాడు. ఏం చేశాడు? నా రాజ్యంలో మీరు ఉండాలంటే మీ ధర్మశాస్త్రాన్ని మీరు పాటించడానికి వీలు లేదు. నా రాజ్యంలో మీరు క్షేమంగా ఉండాలంటే మీరు సున్నతి చేసుకోవాల్సినటువంటి అవసరము లేదు. ఎవరైనా సున్నతి చేసుకున్నట్లయితే వారిని దేశద్రోహిగా చిత్రీకరిస్తాం. ఎవరైనా ధర్మశాస్త్రాన్ని పాటించినట్లయితే, దేవుని ధర్మశాస్త్రాన్ని చదివినట్లయితే వారు దేశద్రోహుల కింద చూస్తాం అనేది ఆ రాజు యొక్క ఉద్దేశం. అది చట్టపరంగా చేసేశాడు. మూడవది, మీరు మీ ధర్మశాస్త్రాన్ని పాటించడం మానేసి ఇదిగో గ్రీకు యొక్క సంస్కృతిని పాటించాలి, గ్రీకు యొక్క ఆచారాలను పాటించాలి. గ్రీకులు ఎలాగైతే వారు దైవభక్తి కలిగి ఉంటారో అందులో ఎంత అనైతికమైనటువంటి కార్యాలున్నా వాటిని పాటించేవారిగా మీరు ఉండాలి అనేది వారి దేవతలను పూజించేవారిగా వారి మీద ఒత్తిడి తెచ్చాడు, వారిని బలవంతం చేశాడు. యూదులకు ఇప్పుడు కష్టం మొదలైంది. వారికి ఒకవైపు వారిని బలపరచడానికి ప్రవక్తలు లేరు, వారితో మాట్లాడటానికి దేవుడు ప్రవక్తలను పంపించడం మానేశాడు. ఒకవైపేమో రాజకీయ ఒత్తిడి జరుగుతూ ఉంది, ఒకవైపేమో ధర్మశాస్త్రం చదివినట్లయితే వారిని చట్ట వ్యతిరేకులుగా, దేశద్రోహులుగా చిత్రీకరించేటటువంటి పరిస్థితి ఉంది. అలాంటి సమయంలో ఏం చేయలేనటువంటి పరిస్థితుల మధ్య ఉంటున్నప్పుడు గమనించండి, ఒక తెగ పుట్టుకొని వచ్చింది. ఏమిటి ఆ తెగ అంటే, హసదీయులు అనేటటువంటి ఒక యూదులలో నుంచి ఒక తెగ పుట్టుకొని వచ్చింది. వాళ్ళు ఏం చేశారు? హసదీయులు అనేటటువంటి వాళ్ళు అంటే, ఇదిగో మన ప్రాణం పోయినా పర్వాలేదు, మనం మాత్రం మన ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి ధర్మశాస్త్రం కోసం మన ప్రాణాలు పోయినా సరే మనం ఎదురు తిరగాలి, పోరాడాలి అని వారు ధర్మశాస్త్రం కొరకు, గ్రీకు సంస్కృతి వద్దు, అది అనైతికమైనటువంటి కార్యాలకు నిలయంగా ఉంది, ఆ అనైతికమైనటువంటి దైవారాధన మాకొద్దు, మేము యెహోవాను ఆరాధించే వాళ్ళం, మేము దేవుని ప్రజలము అని హసదీయులు అనేటటువంటి మాటకు గ్రీకులు అర్థం ఏంటంటే వీరు పవిత్రులు, పరిశుద్ధులు అనేటటువంటి మాట ప్రకారంగా అర్థం వచ్చే విధంగా వీరు హసదీయ జనాంగముగా ఒకవైపు వీరు సపరేట్ అయిపోయి గ్రీకు సంస్కృతిపై, గ్రీకు రాజులపై తిరుగుబాటు చేశారు. ఎప్పుడైతే వీరు గ్రీకు సంస్కృతిపై తిరుగుబాటు చేసేసారో వారికి మరికొంతమంది తోడయ్యారు. ఆ మరికొంతమంది తోడయ్యారు. వారి పేరేంటంటే మక్కబీయులు. ఎవరు వారు? మక్కబీయులు. వారు ఈ గ్రీకు రాజు పెట్టినటువంటి హింసలను భరించలేక మత్తతీయ అనేటటువంటి ఒక యాజకుడు గ్రీకు రాజుల యొక్క ఒత్తిడికి, గ్రీకు రాజులు పెట్టే హింసలకు ఎదురు తిరిగి ఆ మత్తతీయ అనేటటువంటి కుమారులు గ్రీకు రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేయడం, హసదీయులతో కలిసి పోరాడడం, ఇవన్నీ చేయడం ద్వారా వీరిని మక్కబీయులుగా సపరేట్గా వీరిని పిలిచారు. కాలక్రమేణా వీరు పోరాటం బాగా పెరిగిపోయింది. గ్రీకు రాజ్య పతనము అప్పటికి ప్రారంభమవుతూ వచ్చింది. త్వరలోనే ఇక గ్రీకు రాజ్య పతనం తర్వాత రోమా సామ్రాజ్యం పరిపాలనలోనికి రాబోయేటటువంటి కాలం అది. గ్రీకుల తర్వాత పరిపాలన చేసింది ఎవరు? రోమీలు. ప్రపంచాన్ని పరిపాలన చేసినటువంటి
సామ్రాజ్యాలలో గ్రీకుల తర్వాత రోమీలు పరిపాలన చేశారు. అయితే ఎప్పుడైతే ఒకవైపు రోమా నుంచి గ్రీకులకు ఒత్తిడి రావడం, అదే సమయంలో వీరి జనబలాన్ని పెంచుకోవడం కోసం గ్రీకులు కూడా ఈ మక్కబీలకు, హసదీలకు ఎంతో కొంత రాజకీయంగా వీరు మనకు ఉపయోగపడతారు, వారిని ఎందుకు బలవంతం పెట్టడం అనే ఉద్దేశంతో వారు కొంత వీరికి వెసులుబాటు కల్పించడం జరిగింది. అదే సమయంలో రోమీలు కూడా తెలివిగా చేసినటువంటి పని ఏంటయ్యా అంటే, గ్రీకులకు ఇప్పుడు యూదులు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఈ యూదులకు మనం ఎంతో కొంత సహకరించినట్లయితే, మనం ఎంతో కొంత సపోర్ట్ చేసినట్లయితే వారు గ్రీకులకు శత్రువులు అయిపోయి రోమీలమైన మన వైపు తిరిగి వారు మన మాట వినే విధంగా రాజకీయంగా మనకు సహకారులుగా ఉండేటటువంటి అవకాశము ఉంది అనేది రోమీల యొక్క ఉద్దేశం. ఇలాంటి ఈ రెండు రాజ్యాల మధ్య ఉన్నటువంటి ఈ పరిస్థితులు, కొనసాగుతున్నటువంటి ఉద్రిక్తుల మధ్య ఎంతో కొంత వీరికి వెసులుబాటు కలిగినప్పుడు ఇక గ్రీకుల యొక్క పెత్తనము, గ్రీకుల యొక్క ఒత్తిడి, వారు చేసేటువంటి బలవంతాలు ఆగిపోయి రాజకీయ లబ్ధి కోసం ఈ మక్కబీలకు సపరేట్గా వారికి ఒక జనాంగంగా వదిలేశారు. వారి జోలికి వెళ్లకుండా చేశారు. అయితే వారిలో నుంచే హసదీలు అనేటటువంటి ఒక రాజును, ఒక వర్గాన్ని తయారు చేసుకొని హసదీలుగా పిలువబడి వారిలో ఒక రాజును పెట్టుకొని వారు దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించే విధంగా, దేవుని ధర్మశాస్త్రాన్ని కాపాడే విధంగా, దేవుని యొక్క పవిత్రతను కాపాడే విధంగా, తన జనాంగానికి ధర్మశాస్త్రాన్ని బోధించే విధంగా ఈ విధంగా వీరు తయారైపోతూ వచ్చారు. అప్పటికే యూదులలో ఉన్నది ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళు ఎవరయ్యా అంటే మనకు సద్దూకైలు అనేటటువంటి వాళ్ళు బైబిల్లో కనిపిస్తారు. ఈ సద్దూకైలు సునగోగులలో దేవుని వాక్యాన్ని ప్రజలకు బోధించేవారు, అది బహు రహస్యంగా. కానీ ఎప్పుడైతే ఈ హసదీలు అనేటటువంటి వాళ్ళు వచ్చారో వీళ్ళు పవిత్రులు అనమాట. వీళ్ళ అర్థం ఏమని చెప్పాను? పవిత్రపరచబడిన వాళ్ళ, ప్రత్యేకమైనటువంటి వాళ్ళని. వీళ్ళు కొంచెం రాజకీయంగా మన సపోర్ట్ వాళ్ళకి అవసరం ఉందనే విషయం ఎప్పుడైతే తెలిసిందో వీరు ధైర్యంగా వెళ్ళి సునగోగులలో వాక్యం చెప్పడం స్టార్ట్ చేశారు. ధైర్యంగా ప్రజలకు వాక్యం చెప్పడం, ధర్మశాస్త్రాన్ని బోధించడం, ఇవన్నీ కూడా ఖచ్చితమైన నిర్ణయాలు. ఇదిగో మనం తప్పనిసరిగా ఉపవాసం ఉండాల్సిందే, తప్పనిసరిగా మనము దేవునికి ప్రార్థన చేయాల్సిందే, మనం సున్నతిని ఆచరించాల్సిందే, మనం విశ్రాంతి దినం ఆచరించాల్సిందే అనేటటువంటి ధర్మశాస్త్రంలో చెప్పిన నియమాలను ఖచ్చితంగా బోధించడం ప్రారంభించారు. అలా బోధించడం ప్రారంభించినప్పుడు దేవుని ధర్మశాస్త్రం చదివితేనే దేశ చట్టంలో ద్రోహులుగా చిత్రీకరించబడే ఆ రోజుల్లో ఇంత ధైర్యంగా వీళ్ళు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు, ధర్మశాస్త్రాన్ని ప్రకటిస్తున్నారు కాబట్టి వీరు చాలా ఉన్నతమైనటువంటి ఉన్నతమైనటువంటి భక్తులు, వీరు పవిత్రమైనటువంటి భక్తి కలిగిన వాళ్ళు, భక్తిలో ఉన్నత శిఖరాలను ఎదిగినటువంటి వాళ్ళు అని ప్రజలు కూడా వారిని అనుసరించడం, ప్రజలలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉండడం జరిగింది. ఇదంతా కూడా కాలక్రమేణా ఈ సన్హెద్రిన్ సభకు ఆధారంగా మారిపోయింది. రాజకీయ లబ్ధి కోసం వారు రాజకీయంగా జరిగేటటువంటి సభలలో ఈ హసదీయులకు కూడా స్థానాన్ని కల్పించడం ప్రారంభించారు. అలా ప్రారంభించినప్పుడు గమనించండి, వీరు రాజకీయమైనటువంటి పరిస్థితులకే ఎక్కువ విలువనిచ్చారు. కానీ ఏ ఉద్దేశంతో అయితే వారు ఈ పోరాటాన్ని ప్రారంభించారో, ఏ ఉద్దేశంతో అయితే గ్రీకులతో ఎదురు తిరిగారో ఆ ఉద్దేశాన్ని మరిచిపోయి వీరి యొక్క ఆచారాలను, వీరి యొక్క రాజకీయ అధికారాలను కాపాడుకోవడం కోసమే వీరు ముందుకు వెళ్ళడం కొనసాగింది. అలాంటి సమయంలో పరిసయ్యులు అనే వాళ్ళు మరలా ముందుకు వచ్చేసారు. హసదీయులలో నుంచి వారు రాజకీయంగా వెళ్ళిపోతున్నారు, వారు అలా వెళ్ళిపోతున్నారు కాబట్టి దేవుని వాక్యాన్ని వాళ్ళు వదిలేశారు కాబట్టి ఇదిగో వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాన్ని మరచి వారు గ్రీకుల నుంచి పోరాటం నుంచి ఈరోజు వాక్యము సమృద్ధిగా ప్రకటించగలిగే స్వేచ్ఛ నుంచి వారు తొలగిపోయి రాజకీయంగానే వాళ్ళు ప్రాముఖ్యతనిస్తున్నారు కాబట్టి అలా కాదు మనం ఉండాల్సింది, ఖచ్చితంగా దేవుని కోసం నిలబడాలని చెప్పి, ధర్మశాస్త్రం కోసం నిలబడాలని చెప్పి మళ్ళా వారిలో నుంచి ఒక ప్రత్యేకమైన గుంపు వచ్చేసింది. వారే ఎవరు? మనం ఇప్పుడు చదివిన పరిసయ్యులు. అంటే పరిసయ్యులు ఎవరు అనే విషయానికి ఇది ఒక చిన్న చారిత్రాత్మకమైనటువంటి విషయం.